2014 మేనిఫెస్టోలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి బీజేపీ నరేంద్ర మోడీ గారు గప్పాలు కొట్టి అధికారంలోకి వచ్చిన రోజు మీరు తెలుసుకోండి. 10 సంవత్సరాల 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ప్రగడబాల్ పలికిండు. మరి 2024 కల్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు మరి చెప్పాలి. మీరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 25 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో నితిన్ నబీన్ గారు మీరు భారతదేశ ప్రజలకు మరి మా కోటా కూడా ఉంటుంది అందులో, తెలంగాణ కోటా కూడా ఉంటుందిగా 25 కోట్లలో. మేము కూడా తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా. మీ నరేంద్ర మోడీ గారు 2014లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము 10 సంవత్సరాలలో 25 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా నితిన్ నబీన్ గారు. మీరు ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్పలే, ఓన్లీ ప్రశ్న అడిగిపోయారు ఈడ. లేకపోతే మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచనికే మీ బిఎల్ఏ ఏజెంట్ల కార్యక్రమంలో వాళ్ళందరినీ నెక్స్ట్ మనమే అధికారంలో కోసం అని చెప్పే విధంలో ఇవన్నీ చెప్పినట్టుర్రు. మీరు అక్కడికి పోయి వాస్తవాలు మాట్లాడు. ఎన్ని ఉద్యోగాలు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇచ్చిందో మీరు గొప్పగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో మనమే జెండా ఎగిరేసేదని. మీకు అజెండానే లేదు, జెండా ఎట్లా ఎగిరేస్తావు? నీ బీజేపీకి అజెండానే లేదు ఈడ. నీ బీజేపీ నాయకులు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవాల్సిందే ఈడ. ఎందుకంటే 8 మంది ఎంపీలు వచ్చిర్రని నీకు తెలియదు కావచ్చు. ఎట్లా వచ్చిర్రో 8 మంది ఎంపీలు. నవీన్ గారు మీరు ఏం చేస్తారంటే 2023 ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో తెప్పించుకోరు అసెంబ్లీలో. 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చినాయో తెప్పించుకోరు. మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం జరిగిందో, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏందో లెక్కల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కొత్త కదా, మీకు భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం మీద అవగాహన ఉండాలి. లేకపోతే వీళ్ళు చెప్పినాయన్ని రాసిచ్చినాయన్ని చదివితే మీరు ఆగమైపోతారు. ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఫాలో కాకుర్రి, నేను చెప్పింది మీరు ఫాలో కారు. 2023లో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, 2024లో మరి బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఏ లెవెల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్ గారి సిరిసిల్లలో ఇప్పుడున్నటువంటి బిల్లా రంగాలు కేటీఆర్ గారిది హరీష్ రావు కాన్స్టిట్యున్సీ తీసుకోరి. సిద్దిపేటలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, కేటీఆర్ గెలిచినటువంటి సిరిసిల్లల పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, హరీష్ రావు గెలిచినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో పార్లమెంట్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కంపారిజన్ చేస్తే మీకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లు ఏమైనాయి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా జరిగిందో క్లారిటీగా తెలిసిపోద్ది. కాబట్టి మీకు అజెండానే లేదు, మీ అజెండానే ఫిక్సింగు. దీన్ని ఎవరు నమ్మరు. మీరేదో వెస్ట్ బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా అధికారంలో ఏది ఓట్ చోరీ సీట్ చోరా, ఓట్ చోరీ సీట్ చోరీ చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారా? 20 మంది ఎంపీలను రాత్రికి రాత్రి వెస్ట్ బెంగాల్ ఎన్నికల నుంచి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల జరిగిన వారం 10 రోజులకు లోక్సభలో 20 మంది ఎంపీలను అంటే ఒకటి అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ. ఈ మోడల్ తోటి మీరు వెస్ట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణలకు అధికారాలు రావాలని చెప్పిపోయారు నిన్న మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీ హయాంలో నెంబర్ 1 మీరు ఈ రాష్ట్రంలో నిన్న చెప్పిపోయిన దానికి సమాధానము ఇక్కడ 2 లక్షల ఉద్యోగాల గురించి కాదు. మీరు ఇస్తా అన్న 25 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయో నితిన్ నబీన్ గారు మీరు ఢిల్లీలో పోయి 2014 మేనిఫెస్టో తీసుకోండి. నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సామాన్యుని అకౌంట్లో కూడా వేస్తా అని అప్పుడు ప్రగడబాల్ వాళ్ళకిండు మీ నరేంద్ర మోడీ విశ్వగురు గారు. మరి అది కూడా ఒకసారి తెలుసుకోండి. పోయి ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు భారతదేశ పర్యటన పెట్టుకోండి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 95 రూపాయలకు పోయింది డాలర్ విలువ.